వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం మంత్రులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భూగర్భంలో దాచుకున్న తన నల్ల డబ్బు ఏమవుతుందోనని నల్ల కుబేరుడు వైసీపీ నేత జగన్ తెలియని వ్యాధితో ఆసుపత్రిలో చేరారని ఎద్దేవా చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని టీడీపీ నేతలు ఈ అవకాశంగా జగన్పై విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు 1000 నోట్ల రద్దు నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొహంలో దిగులు కనిపిస్తుందని తెలుగుదేశం పార్టీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. వైసీపీ అక్రమంగా దోచుకున్న నల్లధనాన్ని తెల్ల డబ్బుగా ఎలా మార్చుకోవాలా అని జగన్ ఆలోచిస్తున్నారంటూ ఆయన విసురులు విసిరారు. ఈ టెన్షన్ భరించలేకే జగన్కి రోగం వచ్చిందని, ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉందని, జగన్ విలాసవంతంగా కట్టుకున్న భవనాల నేల మాడిగల్లో అక్రమ సంపాదన దాచిపెట్టినట్లు తెలిసిందని తెలుగుదేశం పార్టీ షాకింగ్ కామెంట్స్ చేసింది.